ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 30 అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 20 వచనాలు. ప్రధానంగా చెప్పబడిన అంశాలు ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి 2 వచనాలు, దేవుని మాట వినకపోయిన తరువాత ఇశ్రాయేలీయులకు దేవుని మాట చొప్పున సంభవించినటువంటి శిక్షా అనుభవం, అనగా వారు నివసిస్తున్న స్థలము నుండి బయటకు వెళ్ళగొట్టబడిన తరువాత వారు అన్య ప్రదేశంలో పశ్చాత్తాపపడి దేవుని జ్ఞాపకం చేసుకొని మొరపెట్టిన ఎడల మరలా దేవుడు వారిని వెనక్కి రప్పిస్తాడు. ఇది చెప్పాడు. 3వ వచనం నుంచి 10వ వచనము వరకు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలు జనాంగంపై అంత్య దినాలలో కృమ్మరించేటువంటి 20 ఆశీర్వాదాలు ఇక్కడ చెప్పాడు. 11వ వచనం నుండి 14వ వచనము వరకు దేవుని వాక్యము ఎంత సమీపముగా ఉందో తెలియచేశాడు. 15వ వచనం నుండి 20వ వచనం వరకు దేవుని యొక్క నిబంధనకు లోబడాలని, దేవుని యొక్క మాట విని ఆయనను మాత్రమే సేవించాలని ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఇది ఈ అధ్యాయంలో ప్రధానంగా మనకు కల్పించేటువంటి 4 భాగాలు. ఇక వచనము వెంబడి వచనాన్ని చదువుకుందాం. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు, అనగా దీవెనయు శాపమును. మనం ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 27వ అధ్యాయము మొదలుకొని దీవెనలు శాపాలు చూస్తూ వచ్చాం. దీవెనలు 21, శాపాలు 124 చూసాం. ఈ దీవెనల కంటే శాపాలే అత్యధికంగా ఉన్నాయి. కారణం, వారు అవిధేయత చూపేటువంటి జనాంగం అని దేవునికి ముందే తెలుసు. అది మోషే కూడా చెప్పాడు. నేను బ్రతికుండగానే మీరు ఇలా తొలగిపోయారంటే నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి మార్గం తప్పిపోతారని నాకు తెలుసు అంటాడు 31వ అధ్యాయము 29వ వచనం ద్వితీయ ఉపదేశ కాండంలో. అవును, కనుక నేను నీకు వినిపించిన ఈ సంగతులు, దేవుడు సేవకుడైన మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు వినిపించినటువంటి సంగతులు, దీవెన శాపం నీ మీదకి వచ్చిన తర్వాత, దీవెన వచ్చిన తర్వాత సమస్య లేదు, దీవెన వచ్చిన తరువాత వాళ్ళు చెడిపోతారు, అప్పుడు శాపం వస్తుంది. కనుక 2 పదాలు ఇక్కడ వ్రాయటం తప్పు కాదు. దీవెన వస్తే ఎందుకు వెళ్ళగొడతాడు అని అడగద్దు. దీవెన వస్తే వెళ్ళగొడతాడని చెప్పలేదు. దీవెన వచ్చిన తరువాత మరలా వారు తప్పిదాలు చేసి శాపానికి వెళతారు అని ఇక్కడ అర్థం. కనుక నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన తర్వాత ఎక్కడి నుండి? వాగ్దాన భూమి నుండి నిన్ను వెళ్ళగొట్టించిన తర్వాత సమస్త జనాల మధ్య వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి అనే పదం మారు మనస్సును సూచిస్తుంది. గుర్తుపెట్టుకోండి, వ్రాసుకోండి. తిరిగి అంటే రిటర్న్ ఫ్రమ్ ద డిజొబీడియన్స్ అని అర్థం. మారు మనస్సు కనుక మీరు పొందితే, దేవుని వైపు కనుక తిరిగితే, లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తిన ఆశపడు దుస్థితికి దిగిన తర్వాత తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు, పరలోకాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవా, నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపము చేశాను అని చెప్పాడు. కనుక పరలోకం వైపు తిరిగాడు, దేవుని వైపు తిరిగాడు. రిటర్న్ బ్యాక్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపు వెనకకు తిరిగి వస్తున్నాడు. కాబట్టి మనస్సులో నీవు దేవుని వైపు తిరిగితే, మనస్సులో నీవు దేవుని వైపు తిరిగినట్లయితే
ఏం చేస్తాడట? నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తాన్ని బట్టి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల అర్థం చేసుకోండి. వినిన ఎడల వినని ఎడల. దట్ ఈస్ ద ఓన్లీ అగ్రిమెంట్. మాట వింటే దీవెన, మాట వినకపోతే శాపం. మరలా మీరు మాట వినటం ప్రారంభిస్తే ఎట్లా మాట వినాలి? పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో నీవు లోబడితే. ఇక ఆశీర్వాదాలు చెబుతున్నాడు. మూడవ వచనం నుండి ఏం చేస్తాడట దేవుడు? 10 వచనాల వరకు కూడా దీవెనలు ఉన్నాయి, చూద్దాం. నీ దేవుడైన యెహోవా చెరలో నుండి మిమ్మును తిరిగి రప్పిస్తాడు. నువ్వేం చేయక్కర్లా, నువ్వు పోరాటం చేయక్కర్లా. నీ దేవుడే నిన్ను చెర నుండి వెనక్కి రప్పిస్తాడు. మీరు ఒకసారి బైబిల్లోని చెరలు, 2 ప్రధాన చెరలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తులోనికి ఇశ్రాయేలు అనగా యాకోబు 70 మంది కుమారులతో వెళ్ళాడు కదా, 6 లక్షల కాల్బలంగా వృద్ధి చెందాడు కదా. అక్కడి నుండి వారిని వెలుపటికి రప్పించింది ఎవరు? వాళ్ళు యుద్ధం చేసి గెలిచి బయటకు వచ్చారా? కాదే. దేవుడు మోషే ప్రవక్తను పంపి తన బాహుబలం చేత ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించి ఫరో సేనలను గడగడలాడించి ఓడించి తన శక్తి చేత వారిని జయింపచేసి యుద్ధం లేకుండానే వారు వెలుపటికి వచ్చారు. అదొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అది దేవుడు రప్పించటం కదూ. ఒక పక్షి గ్రద్ద తన యొక్క పిల్లలను తన మెడ మీద పెట్టుకొని ఎగిరి బయటకు వచ్చినట్టుగా వచ్చారు కదా వాళ్ళు. అవును. అలాగే బబులోను చెర తీసుకోండి. బబులోను చెర నుండి యుద్ధాలు చేసి వచ్చారా వాళ్ళు? లేదు. బబులోను చెరకు వెళ్ళిన వీరు ఆ తర్వాత మాదీయుల చెరకు వెళ్ళారు. మాదీయుల తర్వాత పారసీకుల చేతుల్లోకి వెళ్ళారు. ఎందుకంటే బబులోనీయులను మాదీయులు, మాదీయులను పారసీకులు జయించారు. పారసీక రాజు అయినటువంటి కోరేషుతో దేవుడు మాట్లాడి, దేవుడు దర్శనమిచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీలను పంపించేసేయని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. దానికి కోరేషు స్పందించి ప్రజలను వెనకకు వెళ్ళమని 70 సంవత్సరాల చెర అనంతరం ఒక తాకీదు రాసిచ్చాడు. ఇందులో పోరాడి ఎక్కడొచ్చారు? కాబట్టి పోరాటాల చేత క్రైస్తవుడు విజయం పొందడు. పోరాటం చేత క్రైస్తవుడు విజయం పొందడు. కృప చేత క్రైస్తవుడు విజయాన్ని నమోదు చేసుకుంటాడు. ఇది మనం క్రైస్తవ్యంలో గుర్తించాల్సింది. దేవుని జోక్యం వలన దేవుడు తన ప్రజలను వెలుపలికి తానే రప్పిస్తున్నాడు. ఇందులో వారి ప్రమేయం లేదు. పశ్చాత్తాపపడటం వారి వంతు, వారిని వెలుపటికి రప్పించటం దేవుని వంతు. నీ జీవితంలో కూడా అంతే. నీ పాపము వలన కలిగిన పరిస్థితులన్నింటి నుంచి నీవు వెలుపలికి రావాలి అనంటే యు నీడ్ టు రిపెంట్ ఫర్ ఆల్ యువర్ సిన్స్. నీ ప్రతి పాపమును గుర్చి అయ్యో దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అని దేవుని సన్నిధికి వచ్చి దుఃఖోన్ముఖుడవై హృదయమును కృమ్మరించి ఏడ్చి క్షమాపణ కోరుకోవాలి. అలా చేయటం నీకు చేతనైన దినాన దేవుడు నీ పరిస్థితులను రివర్స్ చేస్తాడు. ఆయనే వాటన్నింటినీ కూడాను తిరగబెట్టి నీకు అనుకూలంగా మార్చేస్తాడు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని ప్రజలను నాశనం చేయాలనుకున్న హామాను విషయం ఏమైంది? హామాను కీడు తలపెడితే దేవుడు దానిని మేలుగా దీవెనగా మార్చాడు. దేవుడు శాపాన్ని దీవెనగా మార్చేటువంటి దేవుడని వాక్యం మనకు సెలవిస్తోంది కదా. కనుక ప్రతి క్రైస్తవుడు కూడాను పశ్చాత్తాపపడటం మీద తన దృష్టి కేంద్రీకరించుకోవాలి. ఎక్కడ తన హృదయం దేవునికి దూరంగా వెళ్ళింది, ఎక్కడ తన యొక్క పరిస్థితులకు తాను లోబడి దేవుని విడిచిపెట్టాడు అనేది తెలుసుకొని మొదట ఐడెంటిఫై చేసుకుని దానిలో పశ్చాత్తాపంతో వెనకకు రావాలి. 4వ వచనం, మీలో ఎవరైనా ఆకాశ దిగంతాలకు వెళ్ళగొట్టబడినను
అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. ఇదేమిటి? ఈ మాట ఎందుకు వాడాడు? ఇశ్రాయేలీయులు వెళ్ళినటువంటి ఐగుప్తు పారసీక దేశాలు ఎంత దూరంలో ఉన్నాయి? లెస్ దాన్ 2000 కిలోమీటర్స్. ఐగుప్తు అయితే 800 కిలోమీటర్లు, బబులోను 1000+ కిలోమీటర్స్. మరి వాటిల్లో చెప్తాడు, వెనకకు తిరిగి వచ్చే విషయంలో భూదిగంతాలకు వెళ్ళటం ఏమిటి అంటే ఏదో జరగబోతోంది. భూదిగంతాల వరకు కూడా వెళ్ళగొట్టబడేటువంటి ఒక దయనీయమైన కార్యక్రమం ఏదో జరుగుతుంది. అది జరిగిన తర్వాత వారు వెనకకు తిరిగి రప్పించబడతారు అన్నాడు. అది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ సందర్భంగా ఇశ్రాయేలు స్త్రీలు అన్నారు, ఆ పాపము మా మీద మా ప్రజల మీద ఉండునుగాక అని చెప్పి ప్రజలందరూ కూడా అన్నారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో ప్రభువు చెప్పారు, నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నారు. శిలువ మోస్తూ ఆయన ఎందుకు ఆ మాట అన్నారు? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రోమన్ గవర్నర్ రాబోతున్నాడు. అతడు వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడాను చెదరగొడతాడు. ప్రపంచవ్యాప్తంగా దేవాలయాన్ని పడగొట్టి బెన్హిన్నోము లోయలో మీతోనే తోయించేస్తాడు. మీరు చెదిరిపోతారు, చెదిరిపోయి దేశము లేని వారుగా మారిపోతారు. ఇశ్రాయేలీయులు క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రోమన్ గవర్నర్ యొక్క నేతృత్వంలో యెరూషలేము నుండి పంపించబడిన తరువాత, వెళ్ళగొట్టబడిన తరువాత, తరిమివేయబడిన తరువాత 1948 సంవత్సరం మే 14వ తారీఖు వరకు వారికి ఒక దేశం లేదు. ఇశ్రాయేలీయులకు సుమారుగా 1850 సంవత్సరాల పాటు దేశం లేదు. ప్రపంచ చరిత్రలో ఇజ్రాయేలు అనే దేశం కనపడలేదు. ఉండటానికి యెరూషలేము అనేటువంటి పట్టణం ఉంది, కానీ అందులో యూదులు లేరు. చెదిరిపోయారు, పారిపోయారు ప్రపంచం అంతా. ఈ మధ్యకాలంలో నేను యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక యూదా మహిళ కేకలేస్తోంది ఆ ఎంబసీ దగ్గర నిలబడి, మీ దేశంలో ఉన్న మా యూదులను వెనకకు తిరిగి రమ్మని దయచేసి చెప్పండి. మా దేవుడు యూదులను ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్న వారిని సమకూరుస్తాడని మాకు ధర్మశాస్త్రం చెబుతోంది అని ఆవిడ కేకలేస్తోంది. ఎస్, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 2వ రాకడలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరూ కూడాను యెరూషలేమునకు తిరిగి సమకూర్చబడతారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రస్తుతము యెరూషలేములో ఉన్నటువంటి యూదులు, 7 సంవత్సరాల శ్రమకాలము 2వ భాగం అయినటువంటి 3.5 సంవత్సరాల్లో పారిపోతారు. క్రీస్తు విరోధి విగ్రహాన్ని నిలిపినప్పుడు బలిపీఠం మీద యూదులు కళ్ళు తెరుచుకుంటారు. 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాల తర్వాత క్రీస్తు విరోధి వీరిని మోసం చేస్తాడు యూదుల్ని. యూదులు అప్పుడు కళ్ళు తెరుచుకుంటారు, మెస్సియా యేసుక్రీస్తే అని. అప్పుడు ప్రాణాలు పెట్టేంతగా ప్రభువును విశ్వసిస్తారు వారు యెరూషలేము వదిలి కొండలకు పారిపోతారు. అదే మత్తయి 24లో ప్రభువు చెప్పినటువంటి ప్రత్యేక వర్తమానం. కనుక యూదులు చెదిరిపోతారు కదా, వాళ్లను మరలా తిరిగి ప్రభువు తన యొక్క 2వ రాకడలో భూమి మీద కాలు పెట్టినప్పుడు, ఆకాశ మధ్యం నుండి సంఘాన్ని తీసుకొని భూమి మీద కాలు పెట్టినప్పుడు మరలా తిరిగి ఇజ్రాయేలు జనాంగం అంతటిని కూడా పోగు చేస్తాడు. ఆ మాట ఎప్పుడు చెబుతున్నాడు? క్రీస్తు పూర్వం 1450 సంవత్సరాలప్పుడు ద్వితీయ ఉపదేశకాండం రాస్తున్నప్పుడు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం రాస్తున్నప్పుడు మోషే ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారి 1000 ఏండ్ల పాలన సమయంలో యూదులు విశ్వవ్యాప్తంగా చెదిరిన వారు వెనకకు తీసుకుని రాబడతారని చెప్పినప్పుడు ఇది మోషే మాట ఎట్లవుతుంది? కాదు, ఇది దేవుని మాట.
కనుక మోషే మాట్లాడుతున్నాడు, కానీ ఆ మాటలు మోషేవి కాదు, అవి దేవునివి అని నీవు తెలుసుకోవాలి. నీవు ఆకాశ దిగంతాలకు, చూసారా మీరు, భూదిగంతాలకు అనలేదు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క సాక్షులుగా ఉండేవారిని గురించి మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. భూదిగంతాలు అన్నాడు, కానీ ఇక్కడ ఆకాశ దిగంతములు అన్నాడు. ఆకాశ దిగంతములు అంటే ఏమిటి అర్థం? ద రిజరెక్షన్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ వాజ్ ఇంక్లూడెడ్ హియర్. భూదిగంతాలంటే బ్రతికి భూమి మీద ఉన్నవారు. ఆకాశ దిగంతముల వరకు అనంటే మృతి నొందినటువంటి ఇశ్రాయేలు పరిశుద్ధులను కూడా దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలోనికి భూమి మీద అడుగుపెట్టినప్పుడు రెండవ రిజరెక్షన్ అనుగ్రహించి వారిని తీసుకొస్తాడని ఈ వచనం మనకు లోగుట్టుగా మనకు వివరణ ఇస్తోంది. 5వ వచనం, నీ పితరులకు స్వాధీనపరిచిన దేశాన్ని నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చుతాడు, నీవు దాన్ని స్వాధీనపరుచుకుంటావు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో చైల్డ్ బేరింగ్ ఉంటుంది. కనాను దేశం నుండి వచ్చినటువంటి వారు 6 లక్షల కాల్బలమే, కానీ 1000 ఏళ్ల పాలనలో అంతకంటే విస్తారమైనటువంటి ఇశ్రాయేలు జనాంగం దేవుని వాగ్దాన భూమిలో నివసించబోతున్నారు అని మోషే ముందే చెబుతున్నాడు. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించేటట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. హృదయ సున్నతిని గురించి ఇర్మియా భక్తుడు 31, 33, 32, 39 వచనాల్లో చెప్పాడు. హృదయ సున్నతి అంటే ఏమిటి? క్రొత్త నిబంధన. పాత నిబంధన రాళ్ల మీద చెక్కబడినటువంటి మాటలున్నవి. 10 కమాండ్మెంట్స్ ఆన్ 2 టాబ్లెట్స్ స్టోన్స్. 2 రాతి పలకల మీద ప్రభువు చెక్కి తానే స్వయంగా వ్రాసి ఇచ్చాడు. రాతి పలకలు, అది మొదటి నిబంధన, అది రాతి మీద వ్రాయబడిన నిబంధన. అయితే మరొక నిబంధన ఉన్నది, అదేమిటట? 31వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు ఇర్మియా గ్రంథము, ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసుల్లో నా ధర్మవిధి ఉంచుతాను, వారి హృదయమున దానిని వ్రాస్తాను. ఇది యెహోవా వాక్కు అంటున్నాడు. ఇది యెహోవా వాక్కు అంటున్నాడు. 33వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇర్మియా 32వ అధ్యాయము 39వ వచనం, 32వ అధ్యాయము 39వ వచనం, వారు నాకు జనులై ఉంటారు, వారి కుమారులకు మేలు కలుగునట్లు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయము ఏక మార్గము దయచేస్తాను. ఏక హృదయము ఏక మార్గము దయచేస్తాను అంటున్నాడు. నూతన మనస్సు, మెత్తని మనసు, మాంసపు మనస్సు, సున్నతి చేయబడినటువంటి మనస్సు ఇస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ట్రూ రిపెంటెన్స్ అండ్ ట్రూ న్యూ హార్ట్. మారు మనసును ఇచ్చి నూతన హృదయాన్ని 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రభు ఇశ్రాయేలుకి ఇవ్వబోతున్నాడు. అది వేరొక నిబంధన, మెస్సియానిక్ కోవెనెంట్. అది ఇది మోసెస్ కోవెనెంట్, రాళ్ల మీద రాసింది. 1000 ఏళ్ల పాలనలో యూదులతో ఆయన చేసే నిబంధన మెస్సియానిక్ కోవెనెంట్. క్రైస్తవులతో చేసినటువంటి నిబంధన రక్తముతో చేయబడినది. అది యేసుక్రీస్తు రక్తంతో చేయబడింది. అది క్రొత్త నిబంధన రక్తం. నిబంధన క్రీస్తు రక్తంతో చేయబడింది. క్రీస్తు రక్తము మూలముగా దాని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఏ భేదము లేకుండా వారు దేవునికి కుమారులవుతారు. అది క్రొత్త నిబంధన. మోషే నిబంధన క్రొత్త నిబంధన, మరియు యేసుక్రీస్తు వారు మెస్సియాగా యూదులకు ఇచ్చేటువంటి 1000 ఏళ్ల పాలనలోని నిబంధన. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి.
హృదయానికి సున్నతి. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకు, నిన్ను ద్వేషించిన వారందరి మీదకు నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపాలను తెప్పించును. సమస్త శాపాలు గుర్తుపెట్టుకోండి. సమస్త శాపాలు అంటే ఒక్కటి కూడా మిస్ అవ్వకోకుండా. ఇక్కడ నేను కొంత వివరణ ఇస్తాను చూడండి. 7 ఏళ్ల శ్రమల కాలం మీకు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 తెగుళ్ళు, 7 పాత్రలు, 7 ముద్రలు అవి కనబడతాయి. అవి కృమ్మరించబడతాయి భూలోకం మీద. అక్కడితో 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోతుంది, మహాశ్రమల కాలం అయిపోతుంది. ఆ తర్వాత ప్రభువారు భూమి మీద అడుగు పెడతారు. అప్పుడు జరిగేది ఏమిటి అని అనగా భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలన్నీ యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా లేస్తాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారందరినీ సంహరిస్తాడు. ఆ నేపథ్యంలో ఈ తెగుళ్ళు, శాపాలన్నీ వారి మీదకు వస్తాయి. అంటే 1000 ఏళ్ల పాలనలో విశ్వాసులే ప్రవేశిస్తారు, అవిశ్వాసులు ప్రవేశించకుండా నశించిపోతానికి ఈ తెగుళ్ళన్నీ వారి మీదకు పంపించబడతాయి అని మనం అర్థం చేసుకోవాలి. 8వ వచనం, నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించుచున్నటువంటి ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు. 8వ వచనంలో చెప్పేశాడు, 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభువు రాజుగా ఉంటాడు. ఆయన యొక్క రాజ్యంలో ఏదైతే దేవుడు క్రొత్త నిబంధన చేస్తున్నాడో, వారితోటి మరొక నిబంధన చేస్తున్నాడో, ఆ నిబంధనను అనుసరించి వాళ్ళు ఈ యొక్క పాలస్తీనా నిబంధనను అమలుపరుస్తూ వెళుతారు. వారు విధేయత చూపుతారు తప్ప అవిధేయత చూపరు 1000 ఏళ్ల పాలనలో. ఎందుకంటే 1000 సంవత్సరాలు అపవాది బంధించబడతాడు పాతాళంలో. ఆ కారణం చేత ప్రేరేపించు శక్తి లేకపోవటం వల్ల పాపము వారిలో ఉన్నప్పటికీ కూడా అది వెలుపటికి రాకుండా కేవలము విధేయత మాత్రమే చూపిస్తారు. 1000 ఏళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత కొంతకాలం అపవాదిని విడిచిపెట్టినప్పుడు అప్పుడు వారిలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి వాళ్ళు మరలా తిరిగి యేసయ్యకు వ్యతిరేకంగా లేస్తారు. వారిని ప్రభువు సంహరిస్తాడు. ఈ వచనం చూడండి, 9వ వచనం, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటిలో, నీ గర్భఫలం విషయంలో, నీ పశువుల విషయంలో, నీ పంట విషయంలో నీకు మేలు కలుగునట్లు చేయునట్లు, నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి నిరీక్షణ ఇదే. వారు మెస్సియా కొరకు బలంగా ఎదురు చూడటానికి కారణం ఇదే. వారు రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు. అందుకే సిలువ మీద దొంగ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఏమని ప్రార్థించాడు? రాజ్యంతో వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. జూస్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క రాజ్యం కొరకు వారు ఎదురు చూస్తున్నారు. 6వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ శుద్ధత వారికి సున్నతి చేయును. శాపాలను తీసుకొని వస్తాడు. ఆ తర్వాత పంట విషయంలో మేలు కలిగేటట్టు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఈ ధర్మశాస్త్రమందు రాయబడిన ఆజ్ఞలను కట్టడలు నువ్వు గైకొని దేవుడైన మాట యెహోవా మాట విని నీ హృదయంతో నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ దేవుని వైపు నీవు మళ్ళినప్పుడు యెహోవా నీ పుత్రుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళును. 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు నీ వైపు తిరుగుతాడు. దేవుడు వారి వైపు నుండి వ్యతిరేక దిశకు తిరిగాడు యేసు ప్రభు శిలువ సమయంలో. యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడు ఎందుకు యూదుల మధ్యకే పంపాడు? వాళ్ళు ఆయన జనులు. అందుకని అంటాడు, నశించుచున్న ఇశ్రాయేలీయుల యొద్దకే మీరు వెళ్ళండి, వారి కొరకే నేను పంపబడ్డాను అని మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పారు శిష్యులతో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యూదుల కొరకే వచ్చాడు. ఆయన సిలువ పైన చనిపోయింది మనుషులందరి కొరకు దైవ ప్రణాళికలు అయినప్పటికీ యూదులను తనను అంగీకరించమని చెప్పడానికి వచ్చాడు. తానే మెస్సియానని వారికి తెలియచేయటానికి వచ్చాడు. కానీ వారు కన్నులు మూయబడినందున వారు తృణీకరించారు. ఇది దేవుని ప్రణాళికలోని భాగమే. దేవుడు లోకములో ఉన్న మనుషులందరినీ
అందరినీ ఆశీర్వదించడానికి కొంత మట్టుకు వారికి అంధకారాన్ని కలుగు చేశాడు యూదులకు. ఆ నేపథ్యంలో జరిగిన సంఘటన ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని వారు సిలువ వేయటం వలన దేవుడు వారికి తన ముఖాన్ని తిప్పుకున్నాడు. దేవుడు వారిని విడిచిపెట్టాడు. దేవుడు వారితో లేడు. ఆ కారణం చేత వారు చెదరగొట్టబడ్డారు. మళ్ళా దేవుడు వారి వైపు చూస్తాడు. అర్థమవుతుందా? 1000 ఏండ్ల కాలంలో, 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో దేవుడు మరలా తిరిగి ఇజ్రాయేలు వైపు తిరుగుతున్నాడు. మళ్ళా తన యొక్క దాసులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు వీళ్ళకి ఇచ్చినటువంటి కోవెనెంట్స్ అన్ని ఆయన తిరిగి జ్ఞాపకం చేసుకుని వీరి వైపు తిరుగుతాడు. దట్స్ వాట్ ద గాడ్స్ ప్లాన్. అదే దేవుని యొక్క ప్రణాళిక. యూదుల వైపు దేవుడు తిరగటమే దేవుని యొక్క ప్రణాళికలోని భాగం. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు. ఈ సత్యాన్ని మనం తప్పగా గుర్తెరగాలి. ఆనందించి నీకు మేలు చేయటానికి నీ యందు ఆనందించి నీ వైపు మళ్ళుకుంటాడు. ఇశ్రాయేలీయులకు అదే నిరీక్షణ. మా దేవుడు మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మా రాజ్యాన్ని మాకు ఇస్తాడు, మా మెస్సియాన్ని మాకు పంపుతాడు, మళ్ళా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాతో ఆయన నివాసం చేస్తాడు, మేము ఆయన కలిసి నివసిస్తాము. మా పితరులు ఏ విధంగా ప్రత్యక్ష గుడారాన్ని కలిగి నివసించారో మెస్సియా ద్వారా దేవుడే స్వయంగా మా మధ్యలో నివసించబోతున్నాడని వారు గుర్తిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్కటాలాజికల్గా భవిష్యత్ శాస్త్రాన్ని కూడా దేవుడు మోషే ద్వారా ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఇక 11వ వచనం నుండి 14వ వచనము వరకు ఉన్న వాక్య భాగం. ఇది దేవుని యొక్క వాక్యము, దేవుని ధర్మము కఠినమైనది కాదు, దూరంగా ఉండేది కాదు, హృదయంలోనే ఉంటుంది అని చెబుతున్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మం. ఈ ధర్మం అంటే డూస్ అండ్ డోంట్స్ అని అర్థం. ఈ ధర్మం అంటే ఏమిటో కాదండి, చేయదగినవి, చేయకూడనివి. ఈ ధర్మం గ్రహించటానికి కఠినమైనది కాదు. ఇశ్రాయేలు, నీవు గ్రహించలేనిది కాదు, దూరమైంది అంతకంటే కాదు. మనము దాన్ని విని గైకొనేటట్లు ఎవడు ఆకాశానికి ఎక్కిపోయి మన ఎద్దుకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్నటకు అది ఆకాశాన ఉండేది కాదు. దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ఆకాశంలో ఉండేది కాదు, భూమి మీద ఉన్నటువంటిదే, నీకు అర్థమయ్యేటటువంటిదే. నీవు ఆచరించాల్సినది, ఆచరించకూడనిది ధర్మం. ఆ ధర్మాన్నే నీకు చెప్పాడు. మనము దాన్ని విని గైకొనేటట్లు ఎవడు సముద్రం దాటి మన దగ్గర తెచ్చునని నువ్వు అనుకోవటం ఎలా? అది సముద్రపు అద్దరిని మించేది కాదు. నీవు దాన్ని అనుసరించి నడుచుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉంది, నీ హృదయంలో ఉంది, నీ నోట ఉన్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడి సులువు, నా కాడి సులువుగా ఉంది అంటున్నాడు. మీ భారము నుండి తప్పించటానికి నా కాడి సులువైనటువంటి కాడి. కాడి అంటే బోధ, కాడి అంటే టీచింగ్, ద డాక్ట్రిన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. 30వ వచనం, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభు నా కాడి నా భారం అంటున్నాడేమిటి? మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినవాడు యేసుక్రీస్తే. అందుకే అంటున్నాడు నా కాడి నా భారం. నేను మీ మీద పెట్టినటువంటి ఈ ధర్మశాస్త్రం ఉందే, ఇది నా కాడి. నేను పెట్టినటువంటిది మీ మీద, నేను ఇచ్చినటువంటిది. ఇది భారం కాదు, ఇది చాలా సులువు, ఇది ప్రాణాలకు విశ్రాంతినిస్తుంది. దీన్ని మీరు నా దగ్గర నేర్చుకోండి. అంటే నేను ఎట్లయితే దీన్ని నేను సంపూర్ణం చేశానో మీరు కూడా అలా సంపూర్ణం చేయండి. భూమి మీద దేవుడు చేయుటకు నీకు ఇచ్చిన పని నీవు సంపూర్ణంగా చేస్తే నీకు కాడి సులువుగా అనిపిస్తుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎవరికి తేలిక?
ఆయన ప్రేమించే వారికి తేలిక, ఆయనకు లోబడే వారికి సులువు, తిరుగుబాటు చేసే వారికి అది ఆ కాడి చాలా భారంగా ఉంటుంది. కనుక యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, అది మోపినవాడు దేవుడే. ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తే అని ఇక్కడ మనకు మత్తయి సువార్తలో అర్థమవుతుంది. నా కాడి సులువు, నా భారం తేలిక. కాబట్టి అదే మాట ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయంలో 14వ వచనంలో చెప్తున్నాడు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపం, నీ హృదయంలో, నీ నోట ఉంది. ఇట్స్ వెరీ ఈజీ టు ఫాలో, ఈజీ టు హియర్, ఈజీ టు లెర్న్, ఈజీ టు రికగ్నైజ్. సులువుగా నువ్వు దాన్ని గుర్తించవచ్చు. 15వ వచనం నుండి 20వ వచనం వరకు కూడాను ఫైనల్ వార్నింగ్స్ టు చూస్ గాడ్. దేవుని ఎన్నిక చేసుకోవటానికి చివరిగా వార్నింగ్ ఇస్తున్నాడు, హెచ్చరికలు ఇస్తున్నాడు. 15వ వచనం నుండి చదువుకుందాం. చూడుము, చూడుము అంటే లిజన్, వినండి, గ్రహించండి, తెలుసుకోండి. నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచాను. ధర్మశాస్త్రంలో దేవుడు ఉంచింది ఏమిటో తెలుసా? మేలు ఉన్నది విధేయులకు, కీడు ఉన్నది అవిధేయులకు. జీవమున్నది విధేయులకు, మరణమున్నది అవిధేయులకు. ఈ రెండు నీ ముందే ఉంచాను నేను. వాట్ యు విల్ చూస్, ఏమి ఎన్నిక చేసుకుంటావు, దేనిని నువ్వు పొందాలని చూస్తావు, దేన్ని కోరుకుంటావు, దట్ ఈజ్ అప్ టు యూ, దట్స్ యువర్ చాయిస్. ఇట్ ఈజ్ యువర్ చాయిస్. ఇది నీకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం నీ ఎదుటించాడు. నీవు బ్రతికి విస్తరించేటట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు బ్రతకాలంటే, నువ్వు విస్తరించాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు దీవించబడాలి అంటే వెరీ సింపుల్. ఏమిటట? ఆయన ఆజ్ఞలు, మార్గాలు, కట్టడలను, నువ్వు విధులను ఆచరించు, పాటించు, ఆయన్ని ప్రేమించు. ఇవి తేలికవుతాయి. ఎంతటి కష్టమైన పనైనా మనం ప్రేమించిన వారి కొరకు చాలా సులువుగా చేసేస్తాం. ఎంత కష్టమైన త్యాగమైనా మనం ప్రేమించిన వారి కొరకు చాలా తేలిగ్గా చేస్తాం. అంతెందుకు, దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు, అందుకే తన కుమారుణ్ణి చాలా సులువుగా మన కొరకు త్యాగం చేశాడు. యేసుక్రీస్తు మనల్ని ఎంతో ప్రేమించాడు, ఆయన దేవుడిని ఎంతో ప్రేమించాడు, తన తండ్రిని ఎంతో ప్రేమించాడు, అందుకే తన ప్రాణాన్ని చాలా తృణప్రాయంగా విడిచేశాడు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ద పీపుల్ హూ లవ్స్ గాడ్ మోర్ అండ్ మోర్. ఎవరైతే దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తారో వారు చాలా సులువుగా ఆజ్ఞలను పాటిస్తారు. దావీదు దేవుని ఆజ్ఞలను ఎంతగా పాటించటానికి ముందుకెళ్ళాడంటే అవి అతనికి ఆనందాన్ని ఇచ్చేవిగా, సంతోషాన్ని ఇచ్చేవిగా భావించుకున్నాడు. కారణం ఏంటంటే దావీదు దేవుని ప్రేమించాడు. దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ అయితే మనుషులలో దావీదుని ఎదుట కనబడుతున్నాడు. ఎంతో ప్రేమించాడు, ధర్మశాస్త్రాన్ని దివారాత్రము దాన్ని ధ్యానించాడట. అంత పెద్ద బాధ్యత రాజుగా ఉండి ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించాడు. 7 మార్లు దేవుని సన్నిధిలో కనపడటానికి వెళ్ళాడట. ఎంత గొప్ప ప్రేమ దేవుని పట్ల, వాక్యం పట్ల కనపరిచాడు. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అట్లు చేసిన ఎడల అంటే నీవు దేవుని ప్రేమించి ఆజ్ఞలను పాటించి విధులను అనుసరించిన ఎడల నిన్ను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఇట్ ఈస్ ద కండిషనల్ బ్లెస్సింగ్ టు ఇజ్రాయేల్. అయితే న్యూ టెస్టిమెంట్లో అన్కండిషనల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. న్యూ టెస్టిమెంట్ అంటే మనం నివసిస్తున్నటువంటి సమయంలో మనలను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడం లేదు, తానేమై ఉన్నాడో దానిని బట్టి ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యము అది సజీవమైనదై ఉండి వాటిని అనుసరించేటువంటి వారి జీవితాల్లో, వాటి యొక్క నియమాలను పాటించే వారి జీవితాల్లో ఖచ్చితంగా వాటి ప్రభావాన్ని అవి కనపరుస్తాయి. ఇది మర్చిపోవద్దు.
17వ వచనం, అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల. హృదయము తిరిగిపోవటం అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సొలొమోను యెహోవా మందిరాన్ని కట్టించినటువంటి గనుడు. అటువంటి వాడు అన్య స్త్రీలను వివాహం చేసుకొని విగ్రహారాధన చేశాడు. దేవుడు అతనికి స్వయంగా వార్నింగ్ ఇచ్చిన వెనక్కి తిరగలేదు, విగ్రహారాధనే చేసి చనిపోయాడు. ప్రారంభం ఎంత గొప్ప భక్తి, ముగింపులో ఎటువంటి దౌర్భాగ్యమైన మరణం. దేవుని తృణీకరించి విగ్రహారాధన వైపు వెళ్ళిపోయాడు. ప్రపంచ జ్ఞాని అని పేరుగాంచినటువంటి అతడే ప్రపంచ అజ్ఞానిగా ప్రవర్తించాడని చెప్పుకోక తప్పదు. సామెతల గ్రంథాన్ని రాసినటువంటి అతడే ప్రసంగి గ్రంథాన్ని కూడా రాశాడు. సోదరుడా, సోదరి, దేవుని విడిచి నీ హృదయం తిరిగిపోతే, నీవు విననొల్లకపోతే, మాట వినని వాడు నశిస్తాడని వాక్యం చెబుతోంది. ఏడవబడిన వాడవైతే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నీ హృదయము ఏడవబడి మరులు కల్పబడి శోధించబడి పాపములో పడితే. ఏడవబడుట అంటే కంటిన్యూస్ టెంప్టేషన్ అలౌ చేయటం, అంటే పాపం మానకుండా కొనసాగించేటువంటి వాడు ఏడవబడుతూనే ఉంటాడు, మరణం వరకు ఏడవబడతాడు. అన్య దేవతలు పూజిస్తే నీవు నమస్కరిస్తే నిశ్చయంగా నశించిపోతావు. స్వాధీనపరచుటకు యోర్దాను దాటిపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరని నేను నీకు తెలియజెప్పుచున్నాను. చెప్పేశాడు అంతే. నువ్వు గనక నా మాట వినకపోతే, విగ్రహారాధన చేస్తే నిన్ను నేను ఈ దేశంలో ఉండకుండా పంపించేస్తాను. నా దేశంలో మీరు ఉండరు అంటే పంపేస్తాను బయటికి. మీరు గమనించండి, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కనానులోకి వెళ్ళినప్పుడు 7 తెగల అన్యజనాంగం ఉన్నారు. వారిదండి ఆ స్థలం. యెరూషలేము ఇశ్రాయేలీయులది కాదు, మొదట యెబూసీయులు అనేటువంటి వారిది. వారిని తరిమేశాడు కదా దేవుడు. కనుక వారికి ఇవ్వబడినటువంటి సారవంతమైనటువంటి కనాను భూభాగం వేరొకరిది. ఒకప్పుడు వేరొకరికి దేవుడే ఇచ్చింది. వాళ్ళ విగ్రహారాధన బట్టి వాళ్ళని తరిమేశాడు తాను ఎన్నుకున్నటువంటి స్థలం నుంచి. వీళ్ళ విగ్రహారాధన బట్టి వీళ్ళనే తరిమేస్తాను అని చెబుతున్నాడు. కాబట్టి అక్కడ యూదులా, ఇజ్రాయేలీయులా లేక ఇతరులా అనేది ముఖ్యం కాదు. దేవుని మాట వినని వారికి ఆ స్థలములో స్థానము లేదు. దేవుని కన్నులు ఆ పట్టణం మీద నిత్యం ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. 19వ వచనం, నేడు జీవమును మరణమును ఆశీర్వాదము శాపము నేను ఎదుట ఉంచి భూమి ఆకాశాన్ని నీకు సాక్షులుగా పెట్టాను. మనం అనుకుంటాం ఎవరో చూడటం లేదు మనం పాపం చేస్తే అని, కానీ భూమి ఆకాశాలు మనల్ని గమనిస్తున్నాయి. భూమి ఆకాశాలు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం దేవుని ఎదుట చెప్పగలుగుతాయి. అర్థం చేసుకోండి. అంటే యూ కెనాట్ ఎస్కేప్ అని అర్థం అండి. భూమిని ఆకాశాన్ని నీకు సాక్ష్యంగా పెట్టాను అంటే ఐఎమ్ వాచింగ్ యూ, నేను నిన్ను చూస్తున్నానయ్యా, నువ్వు తప్పించుకోలేవు, నీకు శిక్ష తప్పదు అని చెబుతున్నాడు. 20వ వచనం, ఆఖరి వచనం, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు. చూస్తున్నారా? మీరు దేశంలో నివసిస్తున్నప్పుడు మీకు ఆధారం ఎవరో తెలుసా? మీ పంట కాదు, మీ పనితనం కాదు, యెహోవా మీకు ఆధారం. నీ ప్రాణానికి ఆధారం ఆయనే, నీ దీర్ఘాయుష్కు ఆధారం ఆయనే మూలం. కాబట్టి నీవు నీ సంతానం బ్రతుకుతూ నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన హత్తుకొని జీవాన్ని కోరుకో. దాట్ ఈస్ ద ఫైనల్ వర్డ్ ఆఫ్ ద గాడ్ ఇన్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్లో ఏం చెప్తున్నాడు? ఈ అధ్యాయంలో ముగింపులో నువ్వు జీవాన్ని కోరుకో, మరణాన్ని కోరుకోవద్దు. జీవాన్ని కోరుకో. జీవాన్ని కోరుకోవటం అంటే ఏమిటి? యెహోవాను ప్రేమించటం, ఆయన వాక్యాన్ని వినటం, ఆయన వాక్యాన్ని హత్తుకోవటం.
హత్తుకొనుట అనేటువంటి పదం మనకు ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాము హవ్వల వివాహ సందర్భంలో రాశాడు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అంటే ప్రేమించును అని అర్థం. వారు అతుకబడి ఏక శరీరముగా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా వన్ బాడీ వన్ స్పిరిట్గా ఉంటారు. కాబట్టి నువ్వు దేవుని హత్తుకోవాలి అంటే దేవునితో ఏకమవ్వాలి. న్యూ టెస్టిమెంట్ కాన్సెప్ట్ అదే. యేసుక్రీస్తు శిరస్సు, సంఘము దేహము. సంఘం అనే దేహం యేసుక్రీస్తు అనే శిరస్సుకు అతకబడింది. జీవాధిపతి అయిన క్రీస్తుకు అతకబడింది. సంఘం జీవించేదిగా మారింది అని మనకు వాక్యం చెబుతోంది. కాబట్టి దేవుని హత్తుకున్నట్టంటే దేవుడు శిరస్సుగా, ఇజ్రాయేలు శరీరంగా ఉండాలి. యేసుక్రీస్తు శిరస్సుగా, సంఘము శరీరముగా ఉన్నట్టుగా దేవునితో వారు ఏక శరీరముగా కనపడాలి. దేవుడు అది కోరుతున్నాడు. గాడ్ వాంట్స్ టు ఇన్వైట్ ద ఇజ్రాయేలీస్ టు హిస్ ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ అండ్ హిస్ ఫ్రెండ్షిప్. ఇశ్రాయేలీలను దేవుడు తన సహవాసానికి, స్నేహానికి, సంబంధానికి పిలుస్తున్నాడు. జీవాన్ని కోరుకో, మరణం కోరుకోవద్దు. నీ ముందు మరణం ఉంది, శాపం ఉంది, జీవం ఉంది, దీవెన ఉంది. దీవెన, జీవము నువ్వు కోరుకోవాలి. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు చూజ్ ద లైఫ్. జీవాన్ని కోరుకోవాల్సిన బాధ్యత నీదే. జీవాన్ని కోరుకోవలసిన బాధ్యత నీపైనే ఉంది. నీ ఎదుటైతే ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు జీవాన్ని కోరుకుంటే పరలోకానికి వెళ్తావు, నువ్వు మరణాన్ని కోరుకుంటే అగ్నిగుండానికి వెళ్తావు. మార్కు సువార్త 16:16 అంటాడు, నమ్మితే నిత్య జీవం, నమ్మని వానికి నిత్య శిక్ష. ద సేమ్ టీచింగ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్. నమ్మిన వారికి, ప్రేమించిన వారికి, విధేయులైన వారికి నిత్య జీవం, నమ్మని వారికి, విధేయత చూపని వారికి, తిరుగుబడి చేసిన వారికి నిత్య నరకం. మాట విననివాడు దీవించబడతాడు, మాట విననివాడు శపించబడతాడు. ఇదే మనకు ద్వితీయోపదేశకాండంలో 2వ తరపు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు మోషే చివరి దినాల్లో ఇస్తున్న సందేశంలో చెబుతున్నాడు. ఇక్కడ మనం 30వ అధ్యాయం ముగించుకుందాం.